ఉదయకాల ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. గత వారం అంతా కాచి కాపాడి మార్చి మాసంలో 3వ ఆదివారంలోకి ప్రవేశపెట్టిన దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈనాటి ఆరాధనలో ప్రవేశిద్దాం. గత వారం అంతా నువ్వు చేసిన మేళ్లను బట్టి ప్రభానికి స్తోత్రం దేవా. ఎన్నో ఇరుకుల గుండా అపాయాల గుండా వచ్చినప్పటికీ నీవైతే మమ్మల్ని విడుదల చేసి కాచి కాపాడి ఇంతవరకు సంరక్షించి సురక్షితంగా ఉంచినందుకు నీకే స్తోత్రాలు తండ్రి. ఎండ వేడిమి నుంచి కానీ మిగిలిన ఇతర బాధల నుంచి నువ్వు మాకు విడుదలనిచ్చావు తండ్రి. మమ్మల్ని క్షేమాన్ని దయచేసావు, స్వస్థతనిచ్చావు. అందుని బట్టి నీకే స్తోత్రం దేవా అని మనం దేవునికి 2 నిమిషాలు స్తోత్రాలు చెల్లించుకొని ఈనాటి ఆరాధనలోకి ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవా నాయనా తండ్రి, స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి. ఇదిగో నాయనా ప్రభా, ఇంతవరకు నీవు మమ్మల్ని కాచి కాపాడి ప్రభా సురక్షితంగా ప్రభా ఉంచి సంరక్షిస్తూ పోషిస్తూ ప్రభా మాకు కావాల్సిన ఎన్ని సమకూరుస్తున్నందుకు నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో నేను ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా నిన్ను ఆరాధించుకోవడానికి ప్రభా మేమందరం కూడి ఉండగా ప్రభా నీ కృప కాపుదల మాపై ఉంచండి తండ్రి. ఇదిగో నేను ప్రభా వచ్చిన వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి దేవా. ఇంకా రావాల్సిన వారందరినీ త్వరగా నీ సన్నిధికి రప్పించమని అడుగుచున్నాం తండ్రి. లేని నీ కృపలను జ్ఞాపకం చేసుకోవటానికి, నిన్ను స్తుతించడానికి, నువ్వు మా పట్ల చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి నిన్ను ఆరాధించడానికి మేమందరం ఇక్కడ కూడుకొని ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా మొదటి నుంచి తుది వరకు అన్ని విషయాల్లోనూ నీ కృపలో కాపుదల్లో ప్రభా ఈనాటి కార్యక్రమాన్ని చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా అన్ని విషయాలు ప్రభా స్తుతి ఆరాధనలోను, పాటల్లోను, ప్రభా షార్ట్ మెసేజ్లోను, మెయిన్ మెసేజ్లో ఇలా ప్రతి విషయంలోనూ బల్ల ఆరాధనలోను ప్రభా ఇలా అన్ని విషయాల్లోనూ ప్రభా నీ కృపా కాపుదల మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా ఇంకా రావాల్సిన వారందరినీ త్వరగా రప్పించమని, ఈ ఆరాధన మహిమకరంగా నీ కొరకు జరిగించుకునే భాగ్యం మా అందరికీ దయచేయమని, నీవు మా మధ్యలో ఉండమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మనదంటూ ఈ లోకంలో ఏదీ లేదండి. ఒకవేళ అది ఏదన్నా మన దగ్గర ఉన్నదంటే అది ఆయన ఇచ్చిందే కదండి. అందుకే మన బ్రతుకంతా ఆయన కోసం ఇద్దాం. నీదే ప్రభా, మా బ్రతుకంతా నీదే ప్రభా, నీవు మాకు ఇచ్చిందే ప్రభా, ఆయనను తిరిగి మేము ఇస్తున్నామయ్యా. నీవే మాకు అనుగ్రహించిన దేవుడు. అందరిని బట్టి నీకు స్తోత్రాలు దేవా అని మనందరం ఆయనను మనస్ఫూర్తిగా స్తుతించుకున్నాం. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే 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 నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే
బ్రతుకంతా నీదే నీదే నీదే, బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నిలిచియున్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచియున్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, కేవలం నీదే నయ్యా, కేవలం నీదే నయ్యా, కేవలం నీదే నయ్యా, కేవలం నీదే నయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే, బ్రతుకంతా నీదే నీదే నీదే, బ్రతుకంతా నీదే నీదే నీదే, బ్రతుకంతా నీదే నీదే నీదే, బ్రతుకంతా నీదే. దయచేసి కూర్చుందామండి. ఇక్కడికి వచ్చినటువంటి సంఘ సభ్యులకి, సంఘ కాపరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. వందనాలు బ్రదర్. ఈరోజు దేవుడు మనకి దయచేసినటువంటి వాక్యాంశము లాస్ట్ మంత్ నేను చెప్పినటువంటి వాక్యాన్నే నేను కంటిన్యూగా చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే అది లాస్ట్ మంత్ అది కంప్లీట్ కాలేదు. కాబట్టి ఆ మిగిలినది కూడా మనం చదువుకుంది, దాని గురించి ధ్యానించుకుందాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 7 వరకు చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుళ్ళకి వెళ్దాం, వాక్యంలోకి వెళ్దాం. దయచేసి అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి ఎనలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవుడా తండ్రి, ఎన్నికలేని మమ్మల్ని ఎన్నుకున్నారు నాయన, మీ సన్నిధిలో నాయన నిలబెట్టి నాయన మమ్మల్ని వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. దేవుడా తండ్రి, ఈరోజు నాయన మీరు ఏ వాక్యాన్నైతే ఇక్కడ బోధించాలని మీరు నన్ను వాడుకుంటున్నారో నాయన, ఇక్కడ ఉన్నవారికి ఏ మనసుకి ఏ వాక్యం అవసరమైంటున్నదో నాకు తెలియదు, కానీ నేను మీ వాక్యంతో గద్దించి నాయన వారిని సరిచేస్తారని నమ్ముతున్నాను తండ్రి. దేవుడా తండ్రి, మీ వాక్యానుసారంగా నడిపించమని వేడుకుంటూ నాయన నీ యొక్క నోటి బోరుగా నన్ను వాడుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో బతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమె. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం. లాస్ట్ మంత్లో నేను 3వ ఆదివారంలో నేను చెప్పిన వాక్యాన్ని మళ్ళీ ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నామంటే, గెహజీ నుంచి శిష్యులు ఏం నేర్చుకున్నారు అంటే, నీ సెలవైతే అనే ఒక అంశాన్ని ద్వారా వాళ్ళు అక్కడ నేర్చుకున్నట్టుగా మనము లాస్ట్ మంత్ చదువుకున్నాం. అలాగే అదే వాక్యాన్ని మళ్ళీ మీరు 1 నుంచి 7వ వచనం వరకు చదవండి ఒకసారి. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలా ఒక మ్రానును అచ్చట నుండి తెచ్చుకొని మరి యొక్క చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను. వారు యోర్దానుకు వచ్చి మ్రానులను నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుతున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా, అయ్యో
నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొరపెట్టెను గనుక ఆ దైవజనుడు అదెక్కడ పడెనని అడిగాను. వాడు అతనికి ఆ స్థలంలో చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దానిని పట్టుకోమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొని. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఇక్కడ మనము లాస్ట్ వీక్ నీ సెలవైతే అనే అంశాల గురించి మాట్లాడాం. అయితే ఎలీషా గారు వారితో కూడా వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, ఒకడు దూలము నరుకుతున్నప్పుడు వాడి గొడ్డలు ఊడి నీటిలో పడింది. అయితే మిగతా వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ మొదలు నరుకుతున్నారు, అంటే మ్రానును నరుకుతున్నట్టుగా ఇక్కడ వ్రాయబడింది. మిగతా వాళ్ళు మ్రానును నరుకుతుంటే ఒకడు కొమ్మను నరుకుతున్నాడు. ఇక్కడ మనము వాక్యాంశంగా మనము ఆత్మీయంగా ఆలోచించినట్టయితే, ఆత్మీయ వాక్యంగా మనం దీన్ని తీసుకున్నట్లయితే, మ్రాను అనేది పాపానికి సాదృశ్యంగా ఉంటున్నది. మ్రాను అనేది దేవుడి దగ్గరకు వచ్చినటువంటి క్రైస్తవులైనటువంటి మనము ఈ మ్రాను అనే పాపాన్ని మొదలుకి నరకాలి. అంతేగాని పై కొమ్మలు నరికితే సరిపోదు. మనలో ఉన్న పాపాన్ని మనము ఎప్పుడైతే దేవుడికి సమర్పించుకొని దేవుడి దగ్గరికి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు పాపాన్ని మొదలుకి నరికే వారంగా ఉండాలి. చాలామంది ఈ రోజుల్లో పాపాన్ని కొమ్మలు నరికేవారుగా ఉంటున్నారు. ఎందుకంటే ప్రతిసారి పాపం చేస్తూ దేవుడి దగ్గరకు వచ్చి క్షమించమని అడిగేవారుగా ఉంటున్నారు. ప్రతి విషయం, ఉదయం పాపం చేయడం, సాయంత్రం దేవుడి దగ్గరకు వచ్చి క్షమించిన ఆయన పాపం చేశాను. చూడండి, దేవుడు క్షమిస్తాడు, దీంట్లో ఎటువంటి డౌటే అవసరం లేదు. మన దేవుడు, నువ్వు నేను ఆరాధించే దేవుడు క్షమించే గుణమున్న దేవుడు. మనం ఎంత పాపం చేసినా కూడా దేవుడు మనల్ని క్షమిస్తున్నాడంటే కారణం ఏంటంటే, మనకి అది ఎలా తెలుసు మనకి దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు అనడానికి కారణం ఏంటంటే, నువ్వు బతికి ఉండడమే. పాపం వలన ఏమొస్తుంది? మరణం. కానీ మనం మరణించుకుని ఉన్నామంటే మనం ఏదో పవిత్రులమని కాదు. పాపం చేసినా కూడా దేవుడు క్షమించడం వల్ల మనం బ్రతికున్నాం ఈరోజు. అయితే ఈ పాపాన్ని మనము ప్రతిరోజు అబద్ధాలు ఆడుతున్నాం, మళ్ళీ సాయంత్రం దేవుడి దగ్గరికి వచ్చి క్షమించమని అడుగుతున్నాం. చేసే పనులన్నీ చేస్తున్నాం, దేవుడికి ఏదైతే అయిష్టంగా ఉంటున్నాయో ఆ పనులన్నీ చేస్తున్నాం, మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి మనము క్షమించమని అడుగుతున్నాం. అంటే దీనికి కారణం ఏం తెలుసా? మనం పాపాన్ని మొదలకి నరకటంలే, పై కొమ్మలు నరికే వరంగా ఉంటున్నాం. అది దేవుడి దగ్గర పనికిరాదు. నువ్వు ప్రతిసారి దేవుడి దగ్గరకు వచ్చి క్షమించు అని పాపం చేస్తూ అడిగితే దేవుడు క్షమిస్తాడు. కానీ అట్ ద సేమ్ టైం దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను సరిచేస్తాడు. నిన్ను క్షమించేది కంపల్సరీ, అలాగే నిన్ను కూడా వదిలిపెట్టాడు. నిన్ను సరిచేసే విధంగా ఎక్కడ నిన్ను కట్ చేయాలో అవి కట్ చేసిన తర్వాతనే నిన్ను దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు. చాలామంది అనొచ్చు, ఇప్పుడున్న మనకి శ్రమదినాలు అని అనుకుంటూ చాలామంది ఉపవాసాలు ఉంటుంటారు. 40 రోజులు లేదు, 100 రోజులు ఉండమన్నా కూడా ఉండొచ్చు, 150 రోజులు ఉండమన్నా కూడా ఉండొచ్చు. అది పెద్ద సమస్య కాదు. నువ్వు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అనేది దేవుడు చూస్తాడు. దేవుడు ఎంతగా మనం ఎలా ఉండాలనేది దేవుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు గారు పాత నిబంధనలోని ఒక అంశాన్ని తీసుకొని, పాత నిబంధన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉంటుంది, ఏంటంటే వ్యభిచారం చేయడం పాపం అని ఉంటుంది. అయితే దాన్నే దేవుడి యేసుక్రీస్తు ప్రభు గారు ఇంకా జాగ్రత్తగా మనల్ని ఎలా జాగ్రత్త పరుస్తున్నాడో తెలుసా? నువ్వు మోహపు చూపు చూసినా కూడా పాపం. అంటే మొదలు ఏదైతే పాపానికి మూలం ఏదైతే ఉందో దాన్ని నువ్వు తీసేయాలి. దేవుడికి దూరముగా చేసే నీ బలహీనత ఏదైనా కావచ్చు, దాన్ని నువ్వు మూలం నుంచి తీసేవాడిగా ఉండాలి. ఇక్కడ మిగతా వాళ్ళు పొందుకున్నదేంటి? ఆ ఒక్కడు పోగొట్టుకున్నదేంటి? వీళ్ళందరూ మానవులను నరుకుతుంటే ఈ ఒకడు ఏం చేశాడు? కొమ్మలు నరికాడు. అందువల్ల వాడికి మూల్యం ఏంటంటే ఆ గొడ్డలను పోగొట్టుకోవడం జరిగింది.
ప్రియమైన సంగమా, దేవుడు ఈరోజు మీతో స్పష్టంగా మాట్లాడుతున్న అంశం ఏంటంటే, మీరు దేవుడి దగ్గర ఉన్నారు, మీరు మొదలు నరుకుతున్నారా లేదా? దేవుడు ఈరోజు ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతున్న మాట, పాపాన్ని మొదలు, మీలో బలహీనంగా ఉన్నటువంటి దేవుడికి దూరం చేసే ఏ బలహీనతనైనా మీరు మొదలు నుంచి నరికేశారు. అయితే ఒక కుటుంబం ఉందంటండి. ఆ కుటుంబము, ఒక ఊర్లో కుటుంబం ఉంది, క్రైస్తవ కుటుంబము. ఆ కుటుంబం ప్రతిరోజు, ప్రతి వారం వాళ్ళకు ఒక గాడిద ఉండేదంట. ఆ గాడిదని పెంచుకుంటూ ఉంటున్నారు ఆ కుటుంబం. అయితే ప్రతి ఆదివారం వాళ్ళు ఆరాధన అంటే చర్చికి వెళ్ళే ముందు ఆ గాడిద అంట కరెక్ట్గా 8 గంటలకు వాళ్ళు బయలుదేరే సమయానికి ఆ గాడిద పోయి ఎదురుగా ఉన్న గుంటలో పడేదంట. ఆ గుంటలో పడేసరికి వీరు వెళ్ళి ఆ గాడిదని మళ్ళీ గుంతలోంచి బయటికి తీసి దాన్ని శుభ్రపరిచి ఇంట్లో పెట్టి చర్చికి వచ్చేసరికి ఆరాధన అంతా అయిపోయేది. ప్రతి వారం అదే జరుగుతుంది. వీళ్ళు బయలుదేరే టయానికి గాడిదల్ని ఆ గుంతలు పడడం, మళ్ళీ దాన్ని తీయడం, మళ్ళీ దాన్ని శుభ్రపరిచి మళ్ళీ వీళ్ళకి వచ్చేసరికి కాదు. అయితే ఇట్లా అవుతుందని వీళ్ళు ఏం చేశారంటే, ఆ సంఘం కాపరి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము ప్రతిసారి టయానికే బయలుదేరుతున్నాం, కానీ మాకు ఇట్లా జరుగుతుందని చెప్పినప్పుడు ఆ దైవ సేవకుడు ఏమని చెప్పాడంటే, మీరు ఆ గుంతనన్నా బూడ్చండి, లేదంటే గాడిదనన్నా అమ్మేయండి. ఏం చేయాలి? ఆ గుంతనన్నా బూడ్చేయండి, లేదంటే గాడిదనన్నా అమ్మేయండి. అంతేగాని మీరు ఆ గుంతను అలాగే ఉంచి ఈ గాడిదని ఇలాగే పెట్టుకొని మీరు ఆ టయానికి రాలేక దేవుడి దగ్గరకు మేము రాలేకపోతున్నాం బాధపడడం వల్ల ప్రయోజనం లేదు. ఏదైతే నీకు అడ్డుగా ఉందో దాన్ని తొలగించేసే, అది కోరుకుంటున్నాడు దేవుడు ఈరోజు. నీ అన్నీ అలాగే ఉండాలి, కానీ నీ కంఫర్టబుల్గా నువ్వు దేవుడికి ఇస్తారంటే కుదరదు. దేవుడు ఎంతో ప్రయాసపడి తన యొక్క అద్వితీయ కుమారుని పాపంలో నుంచి నిన్ను బయటికి లేపడానికి ఆయన ఆ సిలువలో తన ఆఖరి రక్తబుట్టు వరకు కాల్చాడు. ప్రియ సంగమా, నువ్వు లైట్ తీసుకుంటే పనికిరాదు. క్రైస్తవ జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వు చాలా చాలా పర్ఫెక్ట్గా, అంటే 100, ఇప్పుడు నువ్వు 34.5 మార్కులు వస్తే నువ్వు ఏదో రివాల్యుయేషన్ పెట్టుకుంటే పాస్ అవుతావేమో. దేవుడి దగ్గర పాస్ కావాలి, 100కి 100 రావాల్సింది. అప్పుడే దేవుడు ఆయన జీవితాన్ని మాదిరిగా ఎందుకు చూపించాడంటే, నాలో పాపమున్నదని ఎవరైనా స్థాపించగలడా? అంత పవిత్రంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేగాని మనము ఈరోజు దేవుడి సంఘము అంటే, దేవుడి సంఘాలు ఎందుకున్నాయంటే చాలామందికి తెలియదేమో, దేవుడు సంఘం అనేది లోకంలోకి వెళ్ళి లోకస్తుల్ని దేవుడి వైపు మనం తిప్పేవారుగా ఉండాలి. ఈరోజు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, లోకం సంఘంలోకి వచ్చి సంఘాన్ని పాడు చేసేదిగా ఉంటుంది. ఇది చాలా తప్పు. దేవుడు దేన్నైనా క్షమిస్తాడేమో కానీ దేవుడి సంఘాన్ని, దేవుడి యొక్క స్థలాన్ని పాడు చేసిన వాళ్ళని బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఒకే ఒక సందర్భంలో కోప్పడతాడు. ఎక్కడంటే, ఆయన ప్రార్థన మందిరాన్ని వ్యాపారంగా చేసినప్పుడు దేవుడు దాన్ని క్షమించాడు. ప్రియ సంఘమా, సంఘంలోకి ఎప్పుడు కూడా లోకమైన ఆలోచనలు కానీ, లోకం సంబంధించిన మాటలు కానీ, లోకం సంబంధించిన మన యొక్క ప్రవర్తన కానీ ఉండకూడదు. ఆయన దేవుడు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనేది దేవుడు ఇక్కడ మనకు ఎలిషా, ఈ వాక్యం ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాయబడినప్పటికీ ఈ వాక్యం ద్వారా మనం ఒక అద్భుతమైన అంశాన్ని నేర్చుకోవాలి. ఈరోజు మన యొక్క పాపాన్ని మూలం ఏదైతే ఉందో దాన్ని మొదలుకి నరికేవారంగా మనం ఉండాలి. ఈరోజు నువ్వు నరికేవారంగా ఉన్నావా లేదా అనేది ఈరోజు మనం బలలో పాల్గొనే ముందు, మెయిన్ మెసేజ్ అయిపోయిన తర్వాత నువ్వు కొద్దిసేపట్లో బలలో పాలు పంచుకుంటావు. నీ పాపం దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు కోరాల్సింది ఏంటంటే, దేవుడా, నా అది అయితే ఏదైతే ఉందో, నా బలహీనత ఏదైతే ఉందో, మూలాల నుంచి నన్ను స్వస్థపరిచాయా, మూలాల నుంచి నన్ను కట్టయ్యా అని దేవుడి దగ్గర అడగాలి. కానీ పైపైన కొమ్మలు నరికే వారిగా ఉండొద్దు. ప్రియ సంఘం, ఈరోజు దేవుడు చెప్పే మాట ఇదే. ఈరోజు నువ్వు కొమ్మలు నరుకుతున్నావా, మూలాన్ని నరుకుతున్నావా? మొదలు నరుకు, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు, ప్రేమించే దేవుడు, దీవించే దేవుడు. కాబట్టి మీరు ఈ వాక్యాన్ని కొద్దిగా ధ్యానించండి. ఈ వాక్యానుసారంగా నడిచే వారంగా ఉంటారని దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
ఇంతవరకు మనం విన్న వాక్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన కదండి మన దేవుడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం దేవాన్ని నీ వైపు చేతులు ఎత్తుతున్నామయ్యా. నీవు ఎందుకంటే నీవు ఘనతకు మహిమకు పాత్రుడవు తండ్రి. ఈ లోకంలో మేము ఉన్నప్పుడు ప్రభా నీవు మమ్మల్ని హెచ్చించి ఘనపరిచే దేవుడవు తండ్రి. అన్ని విషయాల్లోనూ నీ కాపుదల మమ్మల్ని ముందుకు నడిపించే దేవుడవు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రాలు దేవాన్ని అందరం కలిసి ఆయనను ఘనంగా మహిమపరంగా ఆయనను ఆరాధించుకుందాం. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మన దేవుడు స్తుతులకు పాత్రుడు అండి. అందుకని ఆయనకు స్తుతి చెల్లిద్దాం. ఎందుకంటే ఆయన నామం ఎంతో గొప్పది. మేము ఆరాధించడానికి ఆయనే గొప్ప ఆ దైవము. మన స్తుతుల పైన ఆసీనుడై ఉన్న దేవుడని మనకు వాక్యం ద్వారా తెలవబడి ఉన్నది. అలాంటి గొప్ప నామాన్ని మనందరం మనపూర్వకంగా ఆయనను ఆరాధించుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధించుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా,
నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మేము మహిమా పరిచెదము. మహిమకుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మేము మహిమా పరిచెదము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. అవును కదండి, ఆయన వంటి గొప్పవారు ఇంకెవరు ఉన్నారండి? అలాంటి గొప్ప దైవాన్ని మనం ఇంకెక్కడ కనుగొనమండి. అందుకే ఆయనకు మనందరం చేతులెత్తి, దేవా మేము నీ వైపు చేతులెత్తి నేను ఆరాధిస్తున్నామయ్యా. మా స్తుతుల మీద ఆసీనుడైన దేవా నీకే స్తోత్రాలయ్యా. మా ఆరాధనకు యోగ్యుడవు నీవే అయ్యా, అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగోనైనా ప్రభా, నువ్వు చేసే గొప్ప కార్యాలను బట్టి నీకే స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి. ఆశ్చర్య కార్యాలను చేసే దేవుడవు తండ్రి. గొప్ప కార్యాలను మా పట్ల చేస్తున్నందుకు ప్రభా, దినదినము మమ్మల్ని ఇలా సృష్టిగా మమ్మల్ని ఉంచినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఎనలేని నీ మేళ్ళను బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటూ ఈ కొద్ది ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ చేర్చిలా నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మా అందరికి ఇచ్చినందుకు మరి ఒక్కసారి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. నెహెమ్యా గ్రంథము. ప్రభునామంలో చేరవచ్చిన వారందరికీ వందనాలు. వాక్యంలో నుంచి నెహెమ్యా గ్రంథంలో 1వ అధ్యాయం. మరి చక్కని షార్ట్ మెసేజ్ విని ఉన్నాము. విన్న వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే అది మన జీవితానికి ఇంకా గొప్ప ఆశీర్వాదం అన్నమాట. నెహెమ్యా గ్రంథంలో 1వ వచనం నుండి చివరి వచనం వరకు కూడా మనం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాము. నెహెమ్యా గ్రంథము, నెహెమ్యా 1వ అధ్యాయము. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. నెహెమ్యా గ్రంథము. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను షూషాను కోటలో ఉండగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది,
దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మును రప్పించదనని నీవు సెలవిచ్చితివి గదా. యెహోవా 11 కలిసి చదుదాం. యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను నీ నామమును భయభక్తులతో గణపరిచేయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించితిని. నేను రాజునకు గిన్నె అందించేవాడనై ఇంటిని. ప్రభు కృపను బట్టి దేవుని యొక్క వాక్యము మనకి సమృద్ధిగా దేవుడిచ్చాడు. ఈ వాక్యం చదివినప్పుడు, ఈ వాక్యం వినినప్పుడు, ఈ వాక్యంలో ఉన్న విషయాలు ఆలోచన చేసినప్పుడు దేవుడు మనకు చాలా దగ్గరగా ఉన్నట్లుగా, మనం నిజంగా ఆయనకు సంబంధించిన వారంగా చాలా చక్కని విషయాలు మనకు ఆలోచింపజేస్తుంది దేవుని గ్రంథం. మనము ఆయనకు సంబంధించిన వారము, ఆయనకు సంబంధించిన వారం కాబట్టి మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా తిరిగి మరలా ఆయన దగ్గర మనకి ఒక అవకాశం అనేది ఉంది అనేది ఎప్పుడు కూడా దేవుని పిల్లలంగా అది ఎప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్లో ఆలోచనలో ఉంటుంది అన్నమాట కదా. అది గొప్ప విషయం. ఇది చదువుతుంటే మనకు అర్థమయ్యే సంఘటన అది. ఈ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు దేవుని దగ్గర తన ప్రజలకి ఖచ్చితంగా అవకాశం ఉంది, దేవుని దగ్గర తన ప్రజలకి సౌకర్యాలు కల్పించబడతాయి అనే అంశము ఈ అధ్యాయంలో జ్ఞాపకం వస్తుంది. ఈ అధ్యాయం నెహెమ్యా గ్రంథాన్ని చదివినప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవాలి. నెహెమ్యా ఏ టైము, ఇది ఎప్పుడు రాయబడింది, లేకపోతే ఈ సంఘటన ఏంటి, బ్యాక్గ్రౌండ్లో అసలు నెహెమ్యా ఏంటి అనేది ఆలోచన చేస్తే మనకి బ్రీఫ్గా అర్థం అవడం కోసం నేను 2-3 మాటల్లో చెప్తా. దేవుని ప్రజలైన వారందరూ కూడా విడిపించబడి వారికి దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దాన దేశంలో చక్కగా దేవుడిచ్చిన ఆ జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. వాగ్దాన దేశం కనాను ప్రాంతంలో వారు అరణ్య ప్రయాణం నడిపించిన తర్వాత వారికి ప్రాంతానికి ఇచ్చి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అక్కడ సంతోషంగా జీవించమని చెప్పాడు. వారు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళకి కొన్ని ఆజ్ఞలు అనేవి ఉన్నాయి, ధర్మశాస్త్రం పాటించాలి, దేవుని యొక్క విషయాలు పాటిస్తూ ఉండాలి. వారికి ముందుగానే ఆ అరణ్యంలో ఉన్నప్పుడే ధర్మశాస్త్రం ఇవ్వబడింది కాబట్టి అందులో అనేక బలులు, అర్పణలు, అనేక విధానాలు పాటించడం అవన్నీ కూడా నేర్పించబడినవి. ఆ ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు వారికి శాస్త్రులు, దేవుని బిడ్డలు బోధిస్తూ ఉండేవారు. వాళ్ళన్నీ విషయాలు నేర్చుకుంటూ బాగుంది. దేవుడు చెప్పాడు, మీరు ఉన్నటువంటి ఆ యొక్క జీవితము శ్రేయస్కరమైన జీవితం, అయితే ఈ వాక్యాన్ని మీరు అనుసరిస్తూ జీవిస్తూ ఉండాలి అని.
అయితే వారు ఏం చేశారంటే దేవుని మాటకి తర్వాత రాను రాను వారి వాగ్దాన దేశంలో ఉంటున్నప్పుడు దేవుడు అంటే నిర్లక్ష్య వైఖరి అనేటువంటిది వారిలో వచ్చేసింది. అవిధేయత వచ్చింది, విగ్రహారాధన దేశంలోకి వచ్చింది. ఇందాక బ్రదర్ గారు వాక్యం చెప్తూ ఒక మాట అన్నట్లు ఏంటంటే, వాస్తవానికి ఈ సంఘం అనేది లోకంలోకి వెళ్ళి సువార్త చెప్పి ప్రజల్ని దేవుని వైపు మళ్ళించాలి. కానీ ఏమైపోతుందంటే సంఘంలోనికి లోకం వచ్చేసేసి అనేక అనేక రకాలైనటువంటి విధానాలు, అనేక పద్ధతులు సంఘంలో పెట్టేసి ఇది కూడా భక్తి అన్నట్లుగా ఆలోచింపజేస్తుంది, పాడైపోతుంది అట్లా. కానీ అలాగే దేవుని పిల్లలు కూడా అక్కడ వారి దేశం ఆ ప్రాంతం అంతా బాగుంది, కానీ అయితే వీరు అక్కడ పాటిస్తున్న విధానాలు పద్ధతులన్నీ కూడా దేవునికి వ్యతిరేకం అయిపోతుంటే దేవుడు ఏం చేశాడంటే వీళ్ళని అప్పగించడం జరిగింది. ఇశ్రాయేలు తర్వాత మనకు తెలుసు ఇక స్టోరీ. వాళ్ళు ముందుగా ఆ దేశంలో ఉంటున్నప్పుడు 2 భాగాలుగా విడిపోవడం, 10 గోత్రాలు ఒక సైడు, 2 గోత్రాలు ఒకవైపు. అటు 10 గోత్రాల వారు ఇశ్రాయేలు ప్రజలని పిలువబడ్డారు. ఇటు 2 గోత్రాల వారిని యూదా గోత్రం ఎక్కువగా ఉంటుంది, యూదా గోత్రం అంటే యూదా దేశంగా పిలువబడింది. వాళ్ళనేమో అశ్షూరీయులు వచ్చేసి వాళ్ళు తీసుకువెళ్ళిపోయారు, ఎందుకంటే వాళ్ళు అవినీతిగా జీవిస్తున్నారు. అశ్షూరీయుల చెరలోకి తీసుకుపోయి యూదా గోత్రం వారు, యూదా దేశంలో ఉన్నవారు, ఈ 2 గోత్రాల వారు వీళ్ళు అవిధేయులుగా జీవిస్తున్నప్పుడు వీళ్ళను కూడా బబులోనికి అప్పగించేశాడు దేవుడు. ఆ యొక్క బబులోన్ నెబుకద్నెజరు రావటం, వీళ్ళని చెరగా తీసుకుని వెళ్ళడం అయిపోయింది. అయితే ఇర్మియా చేత ముందుగానే పలికించాడు ఈ మాటలన్నీ దేవుడు. ఇట్లాగ మీరు మాట వింటలేదు కాబట్టి ఇక నేను మిమ్మల్ని చెదరగొట్టేస్తాను, ఇట్లా వెళ్ళిపోతారని వాళ్ళు ఇక నెబుకద్నెజరు రావడం, తీసుకెళ్ళిపోవడం. అయితే ముందుగానే చెప్పాడు, మీకు 70 సంవత్సరాల శ్రమలు అనుభవించిన తర్వాత మళ్ళీ నేను మీకు కృప చూపిస్తానండి. సరే, ఆ టైంలో ఇక యూదా గోత్రం, యూదా రాజ్యం నెబుకద్నెజరు ఆ బందీలత్వంలోకి బబులోన్లోకి వెళ్ళిపోయింది, రైట్. ఆ తర్వాత కాలంలో అక్కడి నుంచి ముందుగా కొందరు ఎజ్రా, జెరుబ్బాబేలు వీరు బయలుదేరి వారి సమక్షంలో కొందరు వచ్చి, ఎందుకంటే మరి ఇక్కడ యెరూషలేం ప్రాంతం అంతా కూడా పాడైపోయింది కదా, ఎందుకంటే బబులోనీయులు వచ్చి దేవాలయాన్ని పడగొట్టారు, ప్రాకారాలు అగ్నితో కాల్చేశారు, దేశం అంతా పాడైపోయింది, నేలమట్టమైపోయిన పరిస్థితులు అంటే వచ్చినప్పుడు ఈ బబులోన్ నుంచి 70 సంవత్సరాల తర్వాత ఎజ్రా, అలాగే యెహోషువ అంటే మోషే కాలంలో ఉన్న యెహోషువ కాదు, మరొక యెహోషువ, ఆయన యాజకుడు. ఆ తర్వాత జెరుబ్బాబేలు ఏమో గవర్నర్ లాంటివాడు. వాళ్ళ సమక్షంలో కొందరు వస్తాం, మళ్ళీ దేవాలయం స్టార్ట్ చేయటం ప్రారంభించారు. అది సాగుతుంది, కొంత ఆగిపోయింది అక్కడ పని, కొంత పనులు జరుగుతుంది. మరలా రెండవ బ్యాచ్ వచ్చారు. ఆ 2వ బ్యాచ్లో నుంచి వచ్చిన వాళ్ళలో నెహెమ్యా. అయితే నెహెమ్యా రావడానికి గల కారణం ఎలా అంటే అది ఇక్కడ మనం ఈ 1వ అధ్యాయంలో చదివాం. నెహెమ్యాకి విషయం తెలిసింది. అక్కడ హనానీ అని ఒకడు యూదుల్లో కొందరు వచ్చినప్పుడు విషయం అడిగారు, ఎలా ఉన్నారు మనోళ్ళ పరిస్థితి అని అడిగితే ఈ 1వ అధ్యాయంలో వాళ్ళు ఏం చెప్పారు, 2వ వచనంలో వారిని అడగగానే 1వ మాట ఉంది కదా, 1వ వచనంలో యెరూషలేం గురించి ఎలా ఉందని అడిగితే 2వ వచనంలో 3వ వచనం ఏమనుంది, చాలండి. సో ఇప్పుడు నెహెమ్యా అడిగాడు, ఏంటి అక్కడ పరిస్థితి ఎలా ఉంది, మన దేశంలో మన దేశ పరిస్థితి, యెరూషలేం ఎలా ఉంది, అక్కడ ప్రజలు ఎలా ఉన్నప్పుడు ఆయన వినబడిన వార్త ఇదనమాట, అయ్యా అక్కడ ప్రజలు నింద శ్రమలతో ఉన్నారు, యెరూషలేం గుమ్మముల అగ్నిచేత కాల్చబడిన ఒకప్పుడు ఎంత వైభవంగా ఉండే ప్రాంతం మన దేశం అలాంటిది పాడైపోయింది, చూడడానికి ఇప్పుడు అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది అన్నప్పుడు ఈ నెహెమ్యా ఈ మాటలు వినినప్పుడు కదా ఏం చేశాడు, ఈ మాటలు వాస్తవానికి నెహెమ్యా ఇక్కడ ఏం చేస్తున్నాడు అనంటే, నెహెమ్యా రాజు ఆస్థానంలో గొప్ప జాబ్ చేస్తున్నాడు. రాజుగారి భోజనం చేసే సమయానికి రాజుగారి యొక్క భోజన పదార్థాలు ఈ యొక్క ఒక టెస్టింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, వారికి ఆహారం ఇవ్వాలంటే ముందు ఈ టెస్టింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి మీల్ కూడా టెస్ట్ చేసి ఇవ్వాలి ఆయనకి. ఈ గిన్నెను ఆహార పదార్థాలను రాజుగారికి అందించే సమయంలో ముందుగా వీరు ఈ గ్రూప్ వాళ్ళన్నీ టెస్ట్ చేయాలి. అందులో ఆఫీసర్ ఈ నెహెమ్యా.
ఎందుకంటే రాజుగారి ప్రాణాలకు ముప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళది. ఈ నెహెమ్యా అలాంటి పెద్ద టాప్ క్లాస్ జాబ్ చేస్తున్నాడు, ఉన్నతమైన జాబ్ అది. నేను ఇక్కడ రాజు అంతఃపురంలో మంచి ఉద్యోగము, మంచి జీతము, మంచి ఆహార పదార్థాలతో చాలా సుఖ సౌఖ్యంగా జీవిస్తున్నాను కదా, ఇక నాకెందుకులే అని అనుకున్నాడా అంటే నో. అయ్యో, అక్కడ యెరూషలేము ప్రాంతము, ప్రజలు, దేవుని ప్రజలు, గుమ్మములు కాల్చబడినవి ప్రాంతం, నిందలు, శ్రమలు అనుభవిస్తున్న ప్రజలు అక్కడ అని కూర్చొని ఏడ్చి ఉపవాసముతో దేవునిట విజ్ఞాపన చేశాడంట. ఏమండి, దేవుని దగ్గర విజ్ఞాపన చేశాడు. ఇక ఆ తర్వాత వచనాల్లో నుంచి మనం ఇందాక ఆల్రెడీ చదివాము. దేవునిట ఒప్పుకుంటున్నాడు, అయ్యా జ్ఞాపకం చేసుకో తండ్రి, కరుణ చూపించు, మేము పాపం చేశాం, మేము మా పితరులం పాపం చేశాం, మమ్మల్ని క్షమించయ్యా అని దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. వాస్తవానికి అతడు అనుకోని ఉండొచ్చు, నాకెందుకు, నేను బాగానే క్షేమంగానే ఉన్నాను కదా, తప్పు చేసింది పాపం చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు శిక్ష అనిపిస్తున్నారు, నాకేమి, నేను ఎక్కడుంటే ఏమి, ఇక్కడైతే నాకు పరిస్థితులు బాగానే ఉన్నాయి అనుకున్నాడా అంటే నో. నెహెమ్యాకి తన యొక్క దేవుని యొక్క సన్నిధి కలిగిన యెరూషలేము, ఆ సన్నిధి, ఆ పట్టణము, గుమ్మములు కాల్చబడినాయి అంటే ఇక్కడ ప్రాణము, ఇతని యొక్క హృదయము కుమిలిపోతూ ఉంది. అందుకే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, అయ్యా మేము తప్పు చేశాం, మేము అపరాధం చేశాం, నీ మోషే చేతను ఆజ్ఞాపించిన పద్ధతులు మేము పాటించలేకపోయాం అని దేవుని దగ్గర ఒప్పుకుంటూ, మరలా నువ్వు మమ్మల్ని విడిపించాలి నీ చేతి సహాయం చేత అని 10వ వచనంలో ఏమన్నాడు, చిత్తగించము, జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి, అయ్యా నీవు నీ బాహుబలం చేత అప్పుడు విడిపించావు కదా, ఇప్పుడు నీ జనులు కదా వీరు, కాబట్టి నేను మొరపెడుతున్నాను, నా మొర ఆలకించు అని దేవుని దగ్గర తన ప్రజల నిమిత్తము, తన ప్రాంతంలో ఉన్న దేవుని సన్నిధి నిమిత్తము అక్కడ కన్నీరు గార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఇది మనందరి బాధ్యత అయి ఉంది. ఈ రోజుల్లో చాలా కుటుంబాలు, చాలా దేవుని సన్నిధి విషయాల్లో, దేవుని మందిరాలు చాలా రకాలైనటువంటి నిందలకి, శ్రమలకి గురవుతున్న సందర్భాలు ఇవి. కారణాలు ఏవైనా కావచ్చు. ఇక్కడ నెహెమ్యా ఆ కారణాలను పట్టుకొని కూర్చొని వాటిని గురించి డిస్కషన్ చేస్తూ లేడు, కానీ దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీవే మరలా తిరిగి ఆ పరిస్థితిని పరిష్కరించాలి అని దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నాడు. దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. నాకెందుకులే అని నిర్లక్ష్య వైఖరితో లేడు. సో దేవుని పిల్లలంగా ఈరోజు ఎలా ఉండాలి అంటే, ఇదిగో నెహెమ్యా స్థానంలో మనం ఉండాలి. ఈ లోకంలో ఏ రకమైన జాబ్ చేసుకుంటున్నప్పటికీ ఆ జాబ్ను బట్టి ఏదో సంతోషంగా ఉన్నాను, తృప్తిగా ఉన్నానని మనకు వరకు సంతృప్తిగా ఉన్నామనుకుంటే చాలదు. దేవుని గురించి, దేవుని ఇంటిని గురించి, దేవుని సన్నిధిని గురించి, అగ్ని చేత కాల్చబడిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అంటే అగ్ని అంటే ఇక్కడ శ్రమకు కూడా సాదృశ్యం. శ్రమలలో చిక్కుబడిపోయిన కుటుంబాలు, నిందలతో కుమిలిపోతున్న కుటుంబాలు, సంఘాలు ఎన్నో ఇలాగా ఇబ్బందులకు గురవుతున్న సందర్భాలు ఉన్నాయి. వాటిని గురించిన బాధ్యత, భారం నీకుందా? ఎంతసేపటికి నా పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, ఏం సంపాదించుకుంటున్నాను, ఎంత వస్తుంది, ఏం వెనకాల వేసుకుంటున్నాను, ఎంత మాత్రం ఉంది, ఇక ఎక్కడెక్కడ ఏమున్నాయి, అంతవరకు ఆలోచన చేస్తున్నానా నేను, నా కుటుంబం, నా యొక్క వాళ్ళు అంతవరకనే? లేకపోతే ఎప్పుడన్నా 2 అడుగులు ముందుకేసి ఏంటి సంఘ పరిస్థితి ఏంటి, నన్ను దేవుడు ఈ సంఘంలో ఉంచాడు, నేనేం చేస్తున్నా ఈ సంఘం కొరకు, ఈ సంఘంలో నేను ఏమైనా బాధ్యత తీసుకున్నానా లేదా? బాధ్యత అంటే టైటిల్స్ ఏం అవసరంలా మనకి, రెవరెండు, బిషప్పు, ట్రెజరరు, చైర్మను, స్టూల్ మ్యాను, బెడ్ మ్యాను, ఏ మ్యాన్ అవసరం మనకి, ట్రెజరర్లు, ఈ టైటిల్స్ ఏం అవసరంలా. కొన్ని సంఘాల్లో కానీ ఇంత పెద్ద లిస్ట్ ఉన్నట్టు, నేను వాళ్ళని విమర్శించట్లా, మనకు ఆ పేర్లు, ఆ టైటిల్స్ అవసరంలా. బట్ చేసే హృదయానికండి టైటిల్స్తో సంబంధం లేదు. దేవుని పట్ల ప్రేమ ఉందనుకోండి, నేనేం చేస్తున్నా దేవుని మందిరం అనే విషయం. ఒకానొక టైంలో బయట యుద్ధం జరుగుతుంటే దావీదు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి యూదుడు అంటే సైనికుడు, అధిపతి,
యూరియా వాళ్ళంతా కూడా వచ్చినప్పుడు, అయ్యా వచ్చి నువ్వు రెస్ట్ తీసుకొని పంపిస్తావు. అమ్మో అక్కడ యుద్ధం జరుగుతుంటే నేను ఇంట్లో కూర్చొని పండుకోవడానిక కాదు, అందులో పాల్గొనవలసిన వాడిని నేను అని. అలాగా యోవాబు తన సైనికులంతా కూడా మేము ఇక్కడ ఏదో సుఖంగా ఉండటం కోసం కాదు, అక్కడ అవతల దేవుని బిడ్డల విషయంలో అక్కడ కష్టం ఉంది, ముందు ఆ పోరాటంలో మేము కూడా వెళ్ళి పాల్గొంటాం అన్నట్లుగా దేవుని పిల్లలంగా మనం ఏం చేస్తున్నాం? ఏం చేస్తాం కదా, తెలిసిందే కదా, ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుకులు ఇంకా అంతా ఉంటుంది. ఆదివారం రావటమే చాలా ఎక్కువ, ఇంకేం నో. అలా అయితే పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుని ఎట్టు కూడా మనం ఆయన ప్రశ్నించే ప్రశ్నకి అదే మాట సమాధానం చెప్తే అక్కడ అవమానం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకడు ఎవరైనా మిమ్మల్ని 1 మైలు రమ్మని అడిగితే బైబిల్ ఏమైనా ఉంది, వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళు. ఎవరైనా మిమ్మల్ని మీ యొక్క అంగీ అడిగితే నీ వస్త్రాన్ని తీసానికి. అంటే దీంట్లో ఉన్న అర్థం ఏంటంటే, అవసరమైతే ఇంకొక సామర్థ్యతను పెంచుకొని ఇంకొద్దిగా ముందుకి వెళ్ళి చేయమన్నాడు, కానీ చేయవలసిన దానికన్నా వెనక్కి దగ్గుంటాను, అమ్మో ఎవరేమంటారో నాకెందుకులే అనుకోవడం కాదు. నా బాధ్యత ఏంటి, నా వంతుగా నేనేం చేయాలి, దేవుడి కోసం నేను బ్రతుకుతున్నానా, దేవుని కోసం నేను ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాను. చాలామంది రక్షణ పొందవలసిన వాళ్ళు ఉన్నారు. మనం స్వయంగా వెళ్ళి వారికి రక్షణ చెప్పకపోయినా, సువార్త చెప్పకపోయినా ఎంతోమంది సువార్త చెప్తున్న సువార్థికులు ఉన్నారు. మరి వారి కోసం కనీసం ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు ఈ అధ్యాయంలో. ఆ సువార్థికుల కోసం కనీసం ప్రార్థనలో సమయం గడుపుతున్నామా, లేకపోతే ఎంతసేపటికి ఇంట్లో బాగుంది, లేకపోతే ఉద్యోగంలో అంతవరకేనా? నో. లేకపోతే దేవుని మందిరంలో ఇంకా వేరే ఎన్నో ఉన్నాయి చేయాల్సినవి. వాటిలో నా బాధ్యత ఏంటి? చేసిన గుర్తించరు బ్రదర్, మనకేం గుర్తింపు రాదు కాబట్టి. ఒకప్పుడు చేసేవాడిని, చాలా చేసేవాడిని, కానీ గుర్తింపు లేదు. అందుకే ఇక తర్వాత వచ్చే వాళ్ళని చూపిస్తున్నారు, హైలైట్ చేస్తున్నారు, కానీ మనం చేసిన మర్చిపోతున్నారు. నో, దేవుడు ఎప్పుడు మర్చిపోడు. ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థము కాదు. మనుషులు మర్చిపోతారేమో కానండి, మీరు చేసేది దేవుని కోసం చేసే సేవ. పాస్టర్ గారు మర్చిపోతారేమో కానీ దేవుడు మర్చిపోడండి. దేవుడు మర్చిపోడు. దేవుడు అన్యాయస్తుడు కాదు మర్చిపోవడానికి. నేను ఇక్కడితో ఆపుతాను. కానీ అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, ఈ 1వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు కదా, 2వ అధ్యాయంలో నిజంగానే ఆ పరిస్థితి ఎదురైంది. మనం చూస్తూ ఉంటే అర్థమైంది 2వ అధ్యాయంలో. ఇక నేను అన్ని చదివించడానికి అవకాశం లేదు, కానీ 8వ వచనంలో, 2వ అధ్యాయము 8వ వచనంలో చివరి భాగం జరగండి బ్రదర్. నాకు తోడుగా ఉండి, అక్కడ చివరి భాగం 8వ వచనం. చూసారా, ఇక్కడ ప్రార్థన చేస్తే తర్వాత రాజు సన్నిధికి వెళ్ళాడు. యథావిధిగా తన పని చేస్తూ ఉంటే రాజు ఎంక్వైరీ చేసి, ఏంటి ఈరోజు సంతోషంగా లేక దుఃఖంగా ఉన్నావు అంటే అప్పుడు చెప్పాడు. నిజంగానే అప్పుడు అతడు కూడా వెంటనే స్పందింపజేసి ప్రయాణానికి అనుమతించాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, అయ్యా నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుతున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించ. సో మొదటిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆ తర్వాత రాజు దగ్గర మాట్లాడే అవకాశం దేవుడు కల్పించాడు. రాజు దగ్గర చెప్పుకున్నాడు, దేవుడు కరుణాహస్తము కొలది. ఎందుకంటే కరుణాహస్తం కొలది అని అంటే, ఇక్కడ ఇతడు ప్రార్థన చేస్తున్నప్పుడు 1వ అధ్యాయం 10వ వచనంలో నీ బాహుబలము చేత విడిపించిన అనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. అయ్యా నీ చేతి బలమే కదా ఏదైనా జరగాలంటే. అందుకే ఇక్కడ కూడా మరలా కరుణాహస్తము అనే పదం వాడాడు. సో మన జీవితాల్లో దేవుని హస్తం కావాలి మనకి. ప్రార్థన చేద్దాం, అయ్యా నేనేం చేయాలో నాకు నీ కరుణాహస్తంతో చూపించి నాకు నేర్పించని అడిగితే మన వంతు బాధ్యతగా మనం ఏం చేయాలో దేవుడు మనకి నేర్పిస్తాడు. అటువంటి కృప దేవుడు మనకి దయచేయను గాక. వాక్యం కొరకు ప్రకాష్ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం బలలో పాల్గొందాం. ప్రార్థించుకున్నాం. మహాపరిశుద్ధ కృపల తండ్రి, నీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మరొక ఆదివారం తండ్రి నీ సన్నిధిలో
నిలబెట్టినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఎక్కడో నశించిపోవాల్సిన మమ్మల్ని ప్రభావ వెతికి రక్షించి ప్రభావ నీ సందే నిలబెట్టినందుకు నాయన మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఎవరైతే నాయన ఈ వారం రాలేకపోయారా తండ్రి, మరొక వారం మేమందరం కలిసి ఆనందించే భాగ్యం మాకు దయచేయని వేడుకుంటున్నాం తండ్రి. అలా ఇక్కడికి వచ్చిన పేరున ప్రతి ఒక్కరిని ఆశీర్వదించడం వేడుకుంటున్నాం తండ్రి. నేను ఇరు వర్తమానం దేవుని ఆశీర్వదించిన ప్రభా. అవును తండ్రి నాయన, మా పాపం మొదటి వర్తమానంగా తండ్రి మా పాపం ప్రభావ తండ్రి నాయన, మేము కొమ్మలను మాత్రమే కాకుండా ప్రభావ నేను మొదటి నాయన నరికినట్లయితే ప్రభావ మమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పిన మాట ప్రకారం ప్రభావ మాలో ఏదైనా పాపం ఉంటే ప్రభావ నీకు ఆయుష్కరమైన విషయం ఏదైనా ఉంటే ప్రభావ మాలో నుండి తీసివేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి నీకు ఇష్టంగా జీవించే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మా యొక్క పాపాన్ని పరిహరించే ప్రవర్తన ఈ విధంగా నీ యొక్క సన్నిధిలో ప్రభావ మేము ఏ విధంగా నడుచుకోవాలి మాకు నేర్పించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే రెండవ వాతావరణంగా ప్రవర్తన నిహమ్మతిని మాట్లాడుతున్న ప్రకారం తండ్రి. అవును తండ్రి, నీ ఆజ్ఞలను గైకొన్నట్లయితే ప్రభావ తండ్రి వాటి అందరూ నన్ను ఏ విధంగా బతినాడుకున్నాడో ప్రభావ తండ్రి, మేము కూడా ఆ విధంగా తండ్రి సన్నిధిలో ప్రభావ తండ్రి మోకరిల్లు ప్రభావ తండ్రి మా యొక్క విషయంలో ప్రభావ మా ఏ విషయంలో మేము పడిపోయినాం ప్రభావ వాటిని మాకు జ్ఞాపకం చేపించి ప్రభావ తండ్రి. ఆ విధంగా తండ్రి నేను మమ్మల్ని ముందుకు తీసుకొని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా అన్ని విషయాలు మేము నడిపించండి తండ్రి. అలాగే తండ్రి నాయన మేము చేసిన ఆ విధంగా మేము క్షమించి వేడుకుంటూ మేము చిత్తమైతే మరొక ఆదివారం మేమందరం కలిసి ఆనందించే భాగ్యం దయచేసి వేడుకుంటూ తండ్రి. మన బళ్ళలోకి వెళ్ళొచ్చుండగా ప్రభావ తండ్రి మా ప్రధాన సిద్ధపరచం వేడుకుంటూ సమస్త మహిమగణత మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకున్నాను పరమ తండ్రికి. ఆమేన్. ప్రభు బల్లలో వేద్దాము. ఎవరికి వాళ్ళ హృదయాలు సిద్ధపాటు చేసుకుందాం. మొదటిగా మన హృదయంలో దేవునికి దుఃఖం కలిగించే విషయం ఏదైతే ఉందో, పాపం అనేటువంటిది ఉందో, అది దేవుని దగ్గర ఒప్పుకుందాం. ఎందుకంటే ఈ యొక్క బల్లను చూస్తున్నప్పుడు, అంటే ఈ యొక్క రొట్టె రసం చూసినప్పుడు మనకి క్షమాపణ అనుగ్రహించిన యేసు క్రీస్తు వారిని జ్ఞాపకం చేస్తున్న సందర్భం ఇది. మనం పాపలమైనగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. మన పాపాన్ని కడగటానికే క్రీస్తు రక్తం కార్చాడు. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడం కోసం మనం ఈ యొక్క బల్లలో చేయవేద్దాము. ఎవరు కూడా అనాలోచనగా ఉండకుండా క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. మన హృదయంలో క్రీస్తు నా కొరకు గాయాలు పొందాడు, క్రీస్తు నన్ను క్షమించడం కోసం శ్రమను అనుభవించాడు, నన్ను విడిపించడం కోసం క్రీస్తు ఆ యొక్క శిలువలో గాయాలు పొందాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని క్షమాపణ అడుగుదాం. ఏదన్నాతో అవిధేయత ఉంటే దేవుని దగ్గర. క్రీస్తుని జ్ఞాపకం చేసే ఈ రొట్టెను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధుడైన దేవా, మా గొప్ప దేవా, మహోన్నతుడా, అయ్యా మా కొరకు క్రీస్తు మరణించి శ్రమను అనుభవించి వేదన పొంది అయ్యా ఈరోజు మేము విడిపించబడిన స్థాయిలో ఉన్నామంటే క్రీస్తు చేసిన గొప్ప కార్యం. అట్టి నీకు వందనాలు. క్రీస్తు ఇచ్చిన ఈ రక్షణ బట్టి మేము మీకు ఏం చెల్లించగలము తండ్రి. అయ్యా క్రీస్తు పొందిన గాయాలను బట్టి నీకు స్తోత్రాలు. మేము విడుదల పొందాలని, మమ్మల్ని క్షమించాలని క్రీస్తు వారు భరించిన అమ్ముండ్ల కిరీటాన్ని బట్టి, కొరడా దెబ్బలను బట్టి నీకు స్తోత్రాలు. క్రీస్తు శరీరం నలగొట్టబట్టం చేత మాకు ప్రాయశ్చిత్తం జరిగించావు. అందును బట్టి మేము మీకు ఏమి ఇవ్వగలం ప్రభు? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమె రొట్టెలో పాల్గొందాం. ఆ ప్రకారమే ఆయన మరొక పాత్రను ఎత్తుకొని, ఇది అనేకుల కొరకు చెందింపబడుతున్న నా నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఇది ఇచ్చేయడం చెప్పాను. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, మా గొప్ప దేవా, మహోన్నతుడా, అయా పాపాలు కడగటానికి సరిపోయిన పదార్థం ఈ లోకంలో ఏదీ లేదు. రక్తం మాత్రమే అవసరమైంది. అది కూడా పాపము లేని పరిశుద్ధమైన రక్తం కావాలి. కాబట్టి అందుకనే పరిశుద్ధుడైన నీ కుమారుడైన క్రీస్తుని ఈ లోకంలో పరిశుద్ధుడిగా జన్మింపజేసి, పరిశుద్ధుడిగా క్రీస్తు జీవించి
నాలో పాపము లేదు అని ఆయన నిరూపించి క్రీస్తు మా కొరకు ఆయన కార్చిన పరిశుద్ధ రక్తాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ కుమారుడైన క్రీస్తు కార్చిన పరిశుద్ధ రక్తములో మా ప్రతి పాపమును కడిగివేసి మమ్మల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉచితంగానే చేసి ఉన్నావు. నీ కృపచేత మమ్మల్ని రక్షించి ఉన్నావు. మా హృదయాలు శుద్ధీకరించి ఉన్నావు. అందును బట్టి మేము మీకు ఏమి ఇవ్వగలం ప్రభు? ఏమి ఇవ్వలేక ఈ రక్షణ పాత్రను చేత పుచ్చుకొని ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాత్రలో పాల్గొన్నాం. మా గొప్ప దేవ, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయంలో అయా క్రీస్తు శిలువ కార్యానికి సాదృశ్యమైన ఈ యొక్క రొట్టెలను రసంలోను పాల్గొనే అవకాశం మాకు ఇచ్చావు. నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈ బలలో పాల్గొన్న ప్రతి సహోదరుడు సహోదరిని నీ కృపలో నువ్వు ఆశీర్వదించండి అయ్యా. ఎవరు ఎటువంటి బాధకరమైన సందర్భంలో వాళ్ళ హృదయంలో ఉన్నా వారి హృదయాన్ని మీరు తాకండి, వారిని ఆదరించండి, ఓదార్చండి. అలాగే శరీర అనారోగ్య పరిస్థితులతో ఏదైనా వ్యాధితో ఉంటే వారిని ముట్టండి, స్వస్థపరచండి. అలాగే ప్రభా, కుటుంబాల్లో ఉన్న విషయాలు, ఆర్థిక పరిస్థితులు, అనేక విషయాల్లో, అలాగే విశ్వాసాలు బలహీనలుగా ఉంటే అన్ని విషయాల్లో కూడా నీ కృపాహస్తం తోడుగా ఉంచి బలపరచమని కోరుచున్నాం. అలాగే క్రీస్తు యొక్క శిలువ కార్యానికి సాదృశ్యమైన ఈ బలలో పాల్గొన్న మేము ఈ క్రీస్తు శిలువ సందేశం, సువార్తను ఇతరులకు మేము చెప్పేవారుగా చేయనుమని, మేము చనిపోయే వరకు, క్రీస్తు వచ్చే అంతవరకు ఈ సువార్తను చెప్పడంలో మీరు మమ్మల్ని వాడుకొనమని యేసు నామములో ప్రార్థించుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసింపక సాగెదా. నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసింపక సాగెదా. నేవెనుదిరుగా నిన్నే పూజింతును, నిన్నే పూజింతును యేసు, నిన్నే పూజింతును. నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసింపక సాగెదా. నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగెదా, నిరసింపక సాగెదా. నేవెనుదిరుగా నేవెనుదిరుగా. మంచిది. మరి ప్రార్థన చేస్తూ ఉండండి. దేవుడిచ్చిన అంశాల మేరకు మరి రాణి సిస్టర్ గారి యొక్క వాళ్ళ అమ్మగారు సుగణమ్మ గారి కోసం కంటిన్యూగా ప్రేయర్ చేస్తూ ఉండండి. అలాగే జాషవరి గారి యొక్క నాన్నగారి కోసం కూడా కంటిన్యూగా ప్రేయర్ చేస్తూ ఉండండి. వారి హెల్త్
కంప్లీట్గా రికవరీ అవ్వాలని వారి కోసం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అలాగే ఇంకేమన్నా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కూడా మీరు తెలియజేస్తూ ఉండండి. రోషన్ గారు బాగున్నారు అంటే ప్రకాష్ పెద్ద వాళ్ళ మామగారు, వాళ్ళ కోసం కూడా కంటిన్యూగా ప్రార్థన చేస్తూ ఉండండి. ఓకే, అయితే ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది. దయచేసి నేను చెప్తున్న అనౌన్స్మెంటు మీరు ప్రార్థనాపూర్వకంగా దేవుని దగ్గర ప్రార్థన చేయండి. దేవుడు మనల్ని మరి తన చిత్తం చొప్పున నడిపించాలని దేవుని దగ్గర ప్రార్థన చేయండి. మనకి తెలిసిన వార్త ఏంటి అంటే ఇంకొక 5 నెలల్లో ఈ స్థలాన్ని ఖాళీ చేయవలసి ఉంది. సో ప్రార్థన చేయండి. ముందుగా అయితే ప్రార్థనలో పెట్టండి. ప్రార్థన చేయటం ద్వారా ఇందాక మనం నెహెమ్యా గురించి చదివినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే మనకి దేవుడు అవకాశం ఇస్తాడు. జాషువా ఫ్యామిలీ ఉండటానికి ఇల్లు, అలాగే దేవుని చిత్తం అయితే ప్రార్థన కూడా జరిగే స్థలం అనే విషయం అలా ప్రార్థన చేయండి. ఒకవేళ దేవుని చిత్తంలో అలా ఉంటే అలా జరుగుతుంది. ఏ విధైతే దేవుని చిత్తమో అది జరగాలి. సో దాని విషయం ప్రార్థన చేయండి. ఎలా అనుకుంటే దేవుడు అలా జరిగిస్తాడు. ఓకేనా? ప్రార్థన అయితే చేయండి. అయితే ఇంకొక 4-5 నెలల టైం అయితే ఉంది. కానీ అయితే ఇక జాషువా గారు అనేది ఏంటంటే ఈ మధ్యలో మే నెల అయితే సెలవులు వస్తున్నాయి కాబట్టి ఇక మారేదేదో మే నెలలోనే మారితే కొద్దిగా సెలవుల టైంలో అన్నీ అడ్జస్ట్ చేసుకోవడానికి సర్దుకోవడానికి బాగుంటుంది కదా అనేది ఒక ఉద్దేశమైనది. కాబట్టి ఈ విషయం మీరు ప్రేయర్ చేసి మన తరపు నుంచి ఇప్పుడు ఏం చేయాలి అనేది మీరు దేవుని దగ్గర కనిపెట్టండి. ఓకేనా? దేవుడు మీకు ఏం ప్రేరేపడిస్తాడు ఎలా అనేది దాన్ని బట్టి మనం ఒక సమూహంగా ముందుకి వెళ్దాం అనమాట. ప్రార్థన చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఓకేనా? ఇంకేమన్నా ఉన్నాయా సిస్టర్ చెప్పాల్సినవి? ఇంకేమన్నా ఉన్నాయి బ్రదర్ అనౌన్స్మెంట్స్? ఓకే, రైట్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, మహోన్నతుడా, నీ సన్నిధికి తీసుకొచ్చావు, నీ మాటలు మాకు వినిపించావు. అవును, పాపమును ఏదో పైన దాని గురించి మేము మానివేసేదిగా కాకుండా లోపల వరకు ఉన్నదాకా క్రింద వరకు కూడా తీసివేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ విధంగా మేము పాపం విషయంలో అలాంటి సహాయం మాకు దయచేసి దాన్ని వదిలించుకోవడానికి సహాయం చేయండి. అలాగే ప్రభా, నెహెమ్యా ప్రార్థన చేశాడు. దేవుని యొక్క పట్టణం గురించి, ప్రజల గురించి ఎలా ఉన్నారు అని వాకప్ చేసి వాళ్ళ గురించిన విచారం నీ దగ్గర ప్రార్థనలో వ్యక్తపరిచాడు. ఆ తర్వాత అధ్యాయాల్లో కార్యం కూడా జరిగించాడు. కాబట్టి దాన్ని మేము కూడా అలాంటి నెహెమ్యా వలె జీవించడానికి ఇక్కడ చేరువచ్చిన మా అందరికీ సహాయం చేయండి. అలాగే ప్రభా, ప్రత్యేకించి అనారోగ్యంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. జాషువా వాళ్ళ నాన్నగారిని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశావు, నీకు వందనాలు. అయితే పూర్తిగా కోలుకోవడానికి సహాయం చేయండి. అలాగే ఎస్తర్ రాణి సిస్టర్ గారి యొక్క అమ్మగారి కోసం ప్రార్థన చేస్తున్నాం. మరి తన యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరు ఇస్తున్న ఇంప్రూవ్మెంట్ని బట్టి నీ స్తోత్రాలు. ఇంకా మీరే పూర్తి స్వస్థత దయచేయమని కోరుచున్నాం. అలాగే తండ్రి, పిల్లల చదువుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్టడీస్లో ఇప్పుడు ఎవరెవరైతే ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవుతున్నారో వారందరి పిల్లల కొరకు మీరు సహాయం చేయండి. అలాగే ఉద్యోగస్తులుగా ఉద్యోగ స్థలాల్లో ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి వారికి నీ యొక్క కృపాహస్తం తోడుగా ఉంచి నీ ఆశీర్వాదం దయచేయండి. వీటన్నిటిని మించి విశ్వాసంలో ఎవరైతే వెనుకబడి ఉన్నారో విశ్వాసంలో వారిని బలపరచండి. మా అందరినీ క్రైస్తవ విశ్వాస యాత్రా జీవితంలో బలంగా ముందుకు నడిపించమని కోరుచున్నాం. అలాగే ప్రభా, ఇంటి విషయంలో ప్రార్థన చేస్తున్నాం. నీ చిత్తం ఏంటి తండ్రి? ఎక్కడికి మారాలి, ఎలా చేయాలి, దాని గురించిన విషయం మీ దగ్గర మేము ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే ఇది నీ సన్నిధి జరిగే స్థలం. మరి జాషువా గారు కోరుకున్నట్లుగా వారు ఉంటున్నటువంటి ఇంటి దగ్గర దేవుని సన్నిధి కావాలి అని నీ చిత్తంలో మరలా నువ్వేం చేయబోతున్నావు, ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నావు, అది నీ చిత్తానుసారంగా జరిగించండి. నువ్వు కార్యాలు చేసే దేవుడవు కాబట్టి నీ వైపు మేము చేతులెత్తున్నాం. నువ్వే మాకు సహాయం చేయండి తండ్రి. అలాగే ప్రభా, ఈరోజు ఎవరైతే రాలేకపోయారో వారిని కూడా క్షమించి మరొక అవకాశం దయచేయండి. నీ బిడ్డలు ఇచ్చిన కానుకలను బట్టి నీ స్తోత్రాలు. నీకు బహిమార్థమే వాడుకోనండి. అలాగే ఎవరైతే కానుకలు ఇచ్చి ఉన్నారో వారికి రావాల్సిన బహుమానం ఆ పరలోకం నుండి మెండుగా ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని నీ చేతులకు ఎత్తి పట్టుకుంటూ
మరలా తిరిగి మీ సన్నిధిలో మేము కలుసుకునేంత వరకు నీ పరిశుద్ధాత్మ కాపుగల తండ్రి యొక్క ప్రేమ, కుమారుని సహవాసం మాకు మెండుగా దయచేయమని మా నిజరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.